గాంధీ భవన్ లో ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం కొనసాగుతుంది. 40 మందికి గాంధీ భవన్ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం పంపింది. కానీ సమావేశానికి 30 మందే హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అంశాలపై ఏఐసీసీ కో ఇన్ఛార్జీలు విశ్వనాథ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కార్యవర్గం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రత్యేకంగా 40 మందికి ఆహ్వానాలు పంపింది గాంధీ భవన్ సిబ్బంది. కాకపోతే సమావేశానికి 30 మంది హాజరయ్యారు, 10 మంది డుమ్మా కొట్టారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రావడంతో పీసీసీ చీఫ్ నియామకం తర్వాత పాత కార్యవర్గం అంతా కూడా రద్దవుతున్నట్టయితుంది. అయితే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే ప్రజెంట్ పీసీసీ చీఫ్ కొత్తగా వచ్చారు కాబట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే వీరికి నియామకానికి సంబంధించి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేసినట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దాదాపు ఒక 40 మందిని అయితే సమాచారం ఇచ్చారు. ఆ 40 మందిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ 40 మందికి జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పాత్రల్లో వీరికి కూడా అవకాశం కల్పించాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే వీరిని ప్రత్యేకంగా పిలవడం జరిగింది. వారిని ఏఐసీసీ ఇన్ఛార్జీలు, ఏఐసీసీ కో ఇన్ఛార్జీలు వీరిని ప్రత్యేకంగా వాళ్ళతో భేటీ కావడం జరిగింది. ఏ విధంగా ఉంటే బాగుంటుందని దానికి సంబంధించి వారికి బయోడేటా, పార్టీకి ఇచ్చిన సేవలేంటి, మరి అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఇన్ఛార్జీలు విశ్వనాథన్, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీగా ఉన్న విశ్వనాథన్, వీరిద్దరు కూడా ప్రత్యేకంగా వీరితో భేటీ కావడం జరిగింది. వారందరూ కూడా 1 by 1 తీసుకొని పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం సంబంధించి గతంలో పార్టీలో ఏ విధమైన సేవలు అందించారు, పోస్టులు ఆశిస్తున్నారని దానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వీరికి సంబంధించి నెక్స్ట్ వారికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా జనరల్ సెక్రటరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి పైనే ప్రధానమైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వీటిని ఈ నెలాఖరు లోపు కూడా భర్తీ చేయాలని కూడా ఆలోచించేస్తున్నారు. గతంలోనే పార్టీ కార్యవర్గాన్ని భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఆలాప్సనల్గా మారడం దీపాదాస్ మున్షి మారడంతో మీనాక్షి నటరాజన్ వచ్చారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ వీరికి సంబంధించి ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఎంపిక చేసిన, అంటే ఒక సెలక్షన్గా కొంతమందిని అయితే అనుకున్నారు. వారి ఏ విధంగా ఉంటుంది, వారి బయోగ్రఫీ ఏంటి అనేది కూడా తెలుసుకొని మరోసారి కూడా వారికి క్రాస్ చెక్ చేసిన తర్వాత వారికి పదవులు ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఏఐసీసీ కో ఇన్ఛార్జీలు వారిని వరుసగా 1 by 1 కూడా పిలిచి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా 40 మంది వరకు ఈ రోజు గాంధీ భవన్ సిబ్బంది వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఇందులో మందికి ప్రత్యేకమైన పనులు ఉండడం వల్ల, పెళ్లిళ్ళు అలాంటి పనులు ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయారు సమాచారం ఇచ్చారు. మొత్తం మీద ఇప్పుడు దాదాపు 30 మంది కాకపోతే వారిని 1 by 1 కూడా అందరినీ కూడా వారిని ఇంటర్వ్యూ లాగా చేసి వారికి నెక్స్ట్ ఫర్దర్ గా పార్టీ పదవులకు సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.